ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తుంటే ఫైనల్‌గా ఫ్రెషర్స్ డే అయితే వచ్చేసింది. కొంచెం వెరైటీగా ఉంటుందని పంచకట్టు అయితే రెడీ అయిపోయాం. ఈ పంచలో ఇక్కడ స్టిల్స్ ఇస్తుంటే అందరూ వింతగా చూస్తున్నారు. హాస్టల్ నుంచి ఆడిటోరియం దగ్గరికైతే బయలుదేరిపోయాం. ఆలోపు ఈ పంచ నాకు సూట్ అయిందో లేదో కామెంట్ చేసేయండి. మా సీనియర్స్ అయితే 8కి ఆడిటోరియం దగ్గర ఉండాలని చెప్పారు. కానీ రాత్రంతా డాన్స్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఉదయాన్నే చలికి రేసి రెడీ అయ్యేసరికి లేట్ అయిపోయింది. ఫైనల్‌గా 10 మినిట్స్ వాక్ తర్వాత ఆడిటోరియం దగ్గరికి అయితే చేరుకున్నాము. ఆడిటోరియం అయితే పూర్తిగా ముస్తాబైపోయింది ఫ్రెషర్స్ పార్టీ కోసం. వీడియో కూడా ఇందాక నుంచి డామినేట్ చేస్తున్నాడు అనుకుంటున్నారా? నా ఫ్రెండ్ ఇయాల్టికి నా కెమెరామ్యాన్ కూడా. మేమే లేట్ అయ్యామేమో అనుకొని చాలా స్పీడ్గా వచ్చాం. కానీ తీరా వచ్చినాక చూస్తే కనీసం 5% మంది కూడా ఇంకా రాలేదు. అంతా ఖాళీగా ఉంది ఆడిటోరియం మొత్తం. మేము వచ్చిన అరగంట తర్వాత ఇప్పుడిప్పుడే జనాలు రావడం మొదలుపెట్టారు. ఇక్కడ కూర్చొని వింత వింత పోజులు ఇస్తున్న వాళ్ళంతా మా ఫ్రెండ్స్ అన్నమాట. ఇలా చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఫైనల్గా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. ముందుగా అన్ని బ్రాంచెస్ యొక్క టీజర్స్తో అయితే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నారు. టీజర్స్ పడగానే ఒక్కసారిగా సినిమా థియేటర్లో ఉన్నామా అనే డౌట్ అయితే వచ్చింది. ఆడిటోరియం మొత్తం ఒక్కసారిగా ఊగిపోయింది. ఒకసారి మీరు కూడా వినండి సౌండ్ని. ఇలా దాదాపు ఒక గంట సేపు అయితే టీజర్స్ వేశారు. ఆ తర్వాత మన ట్రెడిషనల్ డ్యాన్స్తో డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇలా కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ తర్వాత ఫైనల్గా మా డ్యాన్స్ అయితే స్టార్ట్ అయింది. గడిపెట్టిన తర్వాత ఏం జరిగిందా? చీకటి ఒకటే
డ్యాన్స్లన్నీ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్తో మరియు సీనియర్ అన్నయ్యలతో ఫోటోలు అయితే దిగాం. దీంతో ఫ్రెషర్స్ పార్టీ ఎండ్ అయిపోయింది. ఈ రోజుకి ఇక ఇంతే. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.